వారి యొక్క అభిప్రాయాలను కూడా మనం తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ శర్మ గారు. అయితే ప్రస్తుతం మనం ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా, అలాగే మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా, వక్ఫ్ అనేది ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని నేను దానం ఇచ్చేశాను తనకు సంబంధించిన సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని. దాంట్లో వీళ్ళు ఇప్పుడు సవరణలు తీసుకొచ్చి దాని మీద ఆధిపత్యం కొరకు ప్రయత్నం చేస్తున్న సమయంలో మీరు ఎలా విశ్లేషిస్తారు, దీన్ని ఎలా చూస్తారండి? జమీల్ గారు, మీకు, మిగతా పెద్దలకు, శర్మ గారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టము వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే ముస్లిం పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాము. ముస్లిం పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి వాళ్ళ సంక్షేమానికి పథకాలు పెట్టి డబ్బు ఖర్చు పెట్టాలనేది సత్యకార కమిటీ కానీ రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ చెప్పినాయి మైనార్టీలకు సంబంధించి. అది చేయకుండా ఇప్పుడు బీజేపీ తలపెట్టినటువంటి వక్ఫ్ సవరణ బిల్లు ఏమిటంటే వక్ఫ్ ఆస్తుల్ని ఏ రకంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, ప్రభుత్వం అంటే ఏదైతే డేటా బేస్ లేకుండా, తగిన డాక్యుమెంట్ లేకుండా ఏవైతే వక్ఫ్గా పరిగణిస్తున్నారో ఆస్తులన్నింటినీ ప్రభుత్వం తీసేసుకోవడం లేదా వ్యక్తులు తీసేసుకోవడం. అంటే వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం కాదండి చట్టం చేసింది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం కాదు, వక్ఫ్ ఆస్తుల యొక్క భక్షణ కోసం ఈ చట్ట సవరణ అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఆ పార్లమెంట్లో ప్రవేశపెట్టినారు, జేపీసీ వచ్చింది, హైదరాబాద్లో జేపీసీ విచారణ జరిగింది. జమీల్ గారు, నేను ఆంధ్రప్రదేశ్ తరఫున నేను రిప్రజెంట్ చేస్తున్నాను. అసలు వినరండి, ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వలేదు. మా వెంట ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినాడు, ఆయనతో ఒక్కరితో మాత్రమే 10 నిమిషాలు మాట్లాడినారు. ఆ తర్వాత ఆయన కూడా పక్కన పెట్టేసినారు, మేము చెప్పేది వినలేదు. అంటే అది కంటి తుడుపు చర్య తప్ప ఈ జేపీసీ విచారణ, వాస్తవంగా జేపీసీ విచారణ మైనార్టీ యొక్క మనోభిప్రాయాలు తెలుసుకోవడం కోసం మాత్రం కాదు. ఆ తర్వాత ఇప్పుడు వక్ఫ్ అనేటువంటిది ఒక సుప్రీంకోర్టు చెప్పిందండి, ఒకసారి వక్ఫ్ చేయబడితే అది పర్మనెంట్గా వక్ఫ్గానే ఉంటుంది, దాని స్వభావాన్ని ఎవరు మార్చలేరు అనేది సుప్రీంకోర్టు జడ్జి. ఇప్పుడు వక్ఫ్ అనేది ఎందుకు చేస్తారు ఎవరు కానీ? పాతకాలంలో చేసినా ఇప్పుడు చేసినా ధార్మిక అవసరాల కోసం వారి యొక్క నమ్మకం, అది వారి యొక్క విశ్వాసం. మసీదుకి ఇస్తారు, దర్గాకి ఇస్తారు, వాళ్ళ ఆస్తిలో, లేదా పిల్లలు లేని వాళ్ళు వాళ్ళ ఆస్తితో మసీదు కట్టిస్తారు. ఇవన్నీ కూడా ప్రజల యొక్క నమ్మకము, విశ్వాసము, ధార్మిక అవసరాలు, విద్యా అవసరాలు, మద్రసాల యొక్క నిర్వహణ, వీటి కోసం వక్ఫ్ చేయబడినటువంటి ఆస్తులు ఇవి. వక్ఫ్ ఆస్తుల్లో అత్యధికం ప్రైవేట్ ఆస్తులు అండి. ఇది ప్రభుత్వం ఈ రోజు ఇచ్చింది కాదు, ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇవ్వలేదు, అంతకుముందు నవాబులు ఇచ్చిండొచ్చు, నేనేం కాదన్ను. అట్లాగే చాలా మంది సంపన్న తరగతి చెందిన వాళ్ళు దేవుని పేరిట వక్ఫ్ చేసిన ఆస్తులు ఇవి. అవన్నీ రికార్డులో ఉన్నాయి. అవి ఎవరు వాకిఫ్, ఎవరు అంటే ఎవరు దానం ఇచ్చినారు, వాళ్ళ చరిత్ర అంతా ఉందా, రిజిస్టర్లో ఉంది. అట్లాగే ఏ వస్తూ ఇచ్చినారు, మంచాయ వక్ఫ్ అనేది ఉంటుంది. ఆ రకంగా వాళ్ళ యొక్క భూమి స్వభావం ఏమిటి, వాళ్ళు ఎందుకోసం వక్ఫ్ చేసినారు, ఇవన్నీ కూడా రికార్డెడ్ అయి ఉండేటివే. ఏవి రికార్డెడ్గా లేకుండా ఏం లేవు. ఒక ఖబరస్థాన్లు మాత్రమే రికార్డులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు సమాజంలో వివిధ మతాలకు సంబంధించినటువంటి విశ్వాసాలు ఉంటాయి. కొందరు చనిపోయినటువంటి కాలుస్తారు, కొందరు పూడుస్తారు. ఈ రకమైనటువంటి నమ్మకాలు కాబట్టి ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఒక చోట ఖననం చేసుకోవడం అనేటువంటిది సాంప్రదాయకంగా మొదటి నుంచి అలవాటైంది. ఆ రకంగా ఖబరస్థాన్ వేరే ఉంటుంది, శ్మశానం వేరే ఉంటుంది, ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తుందంటే ప్రభుత్వము, ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది, ఖబరస్థాన్ కానీ మసీదు కానీ, ఖబరస్థాన్ అనేది ముస్లిం సమాజానికి సంబంధించిన అంత్యక్రియలు నిర్వహించేటువంటి ప్రాంతం, చనిపోయిన వాళ్ళను ఖననం చేసే ప్రాంతం. మసీదు అనేటువంటిది నమాజ్ చేసేటువంటి ప్రాంతం. మసీదు కానీ ఖబరస్థాన్ కానీ ఎవరు రిజిస్టర్ చేయాల్సిన పని లేదు, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వక్ఫ్ అనేది చట్టం చెప్తుంది. అయితే ఇప్పుడేమంటున్నారంటే దానికి కూడా రికార్డు చూపాలా, రికార్డు చూపకపోతే అది వక్ఫ్ కాదు. తగాద ఆనే వచ్చేస్తుంది కదా. రికార్డు ఎవరి దగ్గర ఉంది? ఏ శ్మశానానికి ఎవరు రికార్డు చూపిస్తారు చెప్పండి? ఏ మసీదుకి ఎవరు రికార్డు చూపిస్తారు? అంటే ఒక బాబ్రీ మసీద్ కాదు, ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో 100 బాబ్రీ మసీదులకు పునాది వేయబోతున్నారు. నంబర్ 2,
ఇప్పుడు సార్ నేను ఎందుకంటే నాకేమి భావావేశాలు రెచ్చగొట్టాలని నేను మాట్లాడలే. ఇప్పుడు టీటీడీ తిరుమల దేవస్థానం, నేను ప్రజల యొక్క విశ్వాసాన్ని గౌరవిస్తాను. లడ్డులో ఏదో కల్తీ జరిగింది అన్నారు, ఎంత గొడవ అయిందండి. దానికోసం ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశారు, సుప్రీంకోర్టు కదిలింది. అంటే ఒక మతానికి సంబంధించినటువంటి విశ్వాసానికి నష్టం చేసినారు అనేటువంటిది విచారణ జరుగుతుంది. విచారణ జరగాల, నేను దాన్ని కాదనలేదు. ఇప్పుడు టీటీడీ బోర్డులో ముస్లిమ్స్ను మెంబర్గా పెట్టుకోవాలని నేను అంటాను అనుకోండి, ఎవరు ఒప్పుకుంటారా? అసలు నీకు బుద్ధి ఉందా, తెలివి తప్పినాడా, పిచ్చెక్కిందా అంటారు. ఎందుకు? తిరుమల దేవస్థానం ప్యూర్గా హిందూ విశ్వాసానికి సంబంధించింది కాబట్టి ఆ బోర్డులో హిందువులు ఉంటారు. ఇప్పుడు వక్ఫ్ అనేటువంటిది ముస్లిం విశ్వాసానికి సంబంధించి, ముస్లిం నమ్మకాలకు సంబంధించింది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏముంటుంది, దాంట్లో నాన్ ముస్లిమ్స్ను కంపల్సరీగా పెట్టాలి. ఆ తర్వాత ఇప్పుడు వరకు CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ముస్లిమే ఉండాలి, ఎందుకంటే కల్చర్ తెలిసి ఉండాలి. మసీద్ ఏమిటి, శ్మశానం ఏమిటి, మద్రసా ఏమిటి, మన్షాయ్ వక్ఫ్ ఏమిటి, అది అమలు జరుగుతుంది, ఇవన్నీ ముస్లిం కల్చర్ తెలిసి ఉండేటువంటి వ్యక్తి CEOగా ఉండాలనేది చట్టం చెప్తుంది. ఇప్పుడు బీజేపీ సవరణ ఏమిటంటే నో అవసరం లేదు, నాన్ ముస్లిమ్స్ క్యాన్ బి మేడ్ యాజ్ CEOs. అంటే నాన్ ముస్లిమ్స్ కెన్ బి మేడ్ యాజ్ మెంబర్స్, నాన్ ముస్లిం CEO పెట్టొచ్చు. ఈ తర్వాత చైర్మన్ ఇప్పటి వరకు ఎవరున్నారు, ముస్లిం వర్క్ బోర్డుకు ముస్లిం చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుందంటే నో అవసరం లేదు, ఎవరైతే మైనార్టీ ఇన్ఛార్జ్ గా మినిస్టర్ ఉంటాడో హీ విల్ బి ది చైర్మన్. ఇప్పుడు ఎవరు, కిరణ్ రిజిజో ఎవరో ఒకరు ఉంటారు, అంటే వాళ్ళు చైర్మన్ అవుతారు. అంటే ఏం చేయదలుచుకున్నారు మీరు, ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నారు? ముస్లిం విద్వేషం తప్ప ఈ సవరణలకు ఎలాంటి పునాది లేదు. ఒక మతాన్ని టార్గెట్ గా చేసి ఆ మతాన్ని గందరగోళం చేసేటువంటి ఉద్దేశిస్తుంది, మంచిది కాదు. ఇప్పటికైనా సవరణ వెనక్కి తీసుకుంటే గౌరవం పెరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ మీద, అది నా రిక్వెస్ట్ అండి. రైట్, ఓకే. ఇప్పుడు ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మన గఫూర్ గారు చెప్పినట్టుగా, వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా, మన సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా మంచాహే వక్ఫ్ అంటే తన ఇష్టానుసారంగా నేను వక్ఫ్ చేస్తున్నాను, ఈ పదానికి అర్థం ఇది. ఆ విషయంలో అతను తనకు ఇష్టాపూర్వకంగా అతను తన సమాజానికి, తన చెందిన ఏదైతే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించి నేను వక్ఫ్ చేస్తున్నాను. దీంట్లో వేరే మతాలకు, వేరే కులాలకు సంబంధించిన వారు వచ్చిన తర్వాత అందులో ఎంతైతే గందరగోళం ఏర్పడుతున్నదో, కేవలం ఆ లక్షల ఎకరాల భూములకు సంబంధించిన, ఆస్తులకు సంబంధించిన, అంటే దీనికి ఒప్పుకుందాం, ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన వారు దాంట్లో భాగ్యస్వాములై దానికి సంబంధించిన దుర్వినియోగం అయినాయి, దీనికి ఎక్కడ కూడా. కానీ దాన్ని సవరణ చేయాలంటే అదే ఆ విశ్వాసాలకు సంబంధించిన వారితోనే ఒక పార్టీ కమిటీ ఏర్పాటు చేసి అందులో ఉన్న అవినీతి ఏదైతే జరిగిందో దాన్ని బట్టబయలు చేయడే ప్రయత్నం చేయాలని, కానీ అనవసరంగా వేరే వాళ్ళని తీసుకొచ్చి దాన్ని రదాంతం చేసేసి ఈరోజు ఆ భూములను ఆక్యుపై చేసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి గఫూర్ గారు చెప్పినట్టుగా